తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండ పర్యటన సందర్భంగా ప్రతిపక్షాలకు చెందిన వివిధ పార్టీల నాయకులను, విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ అక్రమ అరెస్టులను పలువురు తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండ పర్యటన సందర్భంగా 1 టౌన్ పరిధిలోని వివిధ ప్రతిపక్ష పార్టీల నాయకులతో పాటు విద్యార్థి సంఘాల నాయకులను 1 టౌన్ పోలీసులు ముందస్తు అరెస్టు చేసి 1 టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఈ అరెస్టులు అక్రమ అరెస్టులని, సీఎం సభ పేరిట తమను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. అరెస్టైన వారిలో సిపిఎం పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, సిఐటియు పట్టణ కన్వీనర్ అవట రవీందర్, బీఆర్ఎస్ నాయకులు గోపగోని రాజశేఖర్ గౌడ్, కందుకూరి ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఎండి కాసిం, బీజేపీ నాయకుడు వంగూరి రాఖీ, మాలల ఐక్యవేదిక నాయకుడు అద్దంకి రవీందర్, టీఆర్ఎస్ మైనార్టీ యూత్ నాయకులు అమేషా తదితరులు ఉన్నారు. ఈరోజు నల్గొండకు ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా తెల్లవారుజాము నుంచే ప్రతిపక్ష పార్టీలన్నింటినీ కూడా ముందస్తుగా అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ప్రజా సమస్యల పరిష్కారానికి ఈ శంకుస్థాపనలకు వస్తున్నామని చెప్తూ ప్రతిపక్ష పార్టీలని అరెస్ట్ చేయడం అనేది సరైనది కాదు. నల్గొండలో అభివృద్ధి 2.5 సంవత్సరాల్లో ఏం చేశాడనేది ఇక్కడ స్పష్టంగా కనపడుతున్న పరిస్థితి ఉంది. గత ప్రభుత్వం చేసిన వాటిని ఈరోజు ప్రారంభోత్సవాలు చేయడం తప్ప ఆయన చేసింది అదనంగా ఏం లేదు. ఇప్పుడు శంకుస్థాపనలు చేసి అయినా నడుస్తాయా ముందుకు అంటే నిధులు లేవు, అది లేదని చెప్తున్న పరిస్థితి. ఇచ్చిన 6 గ్యారంటీల పరిస్థితిలో పెన్షన్ల జాడలేదు పరిస్థితి. బస్సు ఫ్రీ తప్ప మిగతా ఏమీ చేసింది లేదు. అడగడానికి ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కును కూడా లేకుండా ఇది ముందస్తుగా అరెస్ట్ చేయడం అనేది సరైనది కాదు. ప్రజాపాలన ఇది రాక్షస పాలన కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఇట్లాంటి విధానాల్ని మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ గుర్తు చేస్తూ, గత ప్రభుత్వం కూడా ఇట్లాంటి ఆందోళన సందర్భాల్లో ముందస్తు అరెస్టులు చేసినప్పుడు వాళ్ళ ఇంటికి పంపిన సంగతి గుర్తిరగాలి. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇట్లాంటి చేస్తే మాత్రం తప్పనిసరిలో మీరు ఆ శిక్ష అనుభవిస్తారని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు నల్గొండలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులను, ఇతర కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ఆనాటి రోజులు తెస్తాను అంటూ రేవంత్ రెడ్డి నిజంగానే ఆనాటి రోజులు తీసుకొచ్చినాడు. ఏ విధంగా అంటే నాటి ఇందిరమ్మ పాలనలో ఎమర్జెన్సీని తలపించే విధంగా ఈరోజు అక్రమ అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. అభివృద్ధి పేరుతో వస్తున్న రేవంత్ రెడ్డి గత 2.5 సంవత్సరాలుగా అధికారంలోకి వచ్చి మా నల్లగొండకు ఏం చేశావని ఈరోజు వస్తున్నావు. ఈరోజు వచ్చేది మీరు వేసేది హ్యామ్ రోడ్లు కావు, అవి స్కామ్ రోడ్లు. వీటిని ప్రశ్నించడానికి వస్తున్నటువంటి ప్రతిపక్ష పార్టీ లీడర్లను, నాయకులను హౌస్ అరెస్ట్ చేయడం, ముందస్తుగా అక్రమ అరెస్టులు చేయడాన్ని మేము ఖండిస్తున్నాం. ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కుతూ అక్రమ అరెస్టులు ముందస్తుగానే మీరు అక్రమ అరెస్టులు చేపట్టి ఎక్కడికక్కడ నిర్బంధానికి గురి చేస్తూ ఏ సభకు మీరు వస్తున్నారు? ప్రజాపాలన సభకు వస్తున్నారా, లేకుంటే మీ రాక్షస పాలన, మీ రౌడీ కార్యకర్తల్ని ప్రోత్సహించడానికి వస్తున్నారా, లేకుంటే పోలీసుల ఆధ్వర్యంలో మీరు ప్రతిపక్షాన్ని గొంతు నొక్కడానికి వస్తున్నారో అర్థం కాకుండా ఉంది. ఈరోజు మీ నల్గొండ పర్యటన అనేది అడ్డుకోవడం అనేది మా ఉద్దేశమే కాదు. అసలు మిమ్మల్ని లెక్కలోకే తీసుకోలేదు. మీరే మాకు ఒక అవకాశం ఇచ్చినట్టుగా ఉంది తప్ప ఇక్కడ ఎవ్వరు మిమ్మల్ని అడ్డుకోరు. మీ ప్రసంగం ఏదో మీరు ఇచ్చుకొని ప్రశాంతంగా వెళ్ళిపోండి. సీఎం గారు అనవసరమైన అక్రమ అరెస్టులకు పాల్పడి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు. మీరు ప్రజాపాలన పోలీసులను ఇబ్బంది పెట్టి ప్రజాపాలన పాడు చేసి ఇదేదో రాక్షస పాలన కొనసాగించడం సరైన పద్ధతి కాదు. ఈ యొక్క నల్గొండ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన భాగంలో ఈరోజు ప్రతిపక్ష పార్టీలు కానీ, ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఉదయం 5 నుంచి ముందస్తు అక్రమ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అక్రమ అరెస్టులకు మేము భయపడేటోళ్ళం కాదు. ఈరోజు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క ప్రభుత్వం ఇచ్చిన 6 హామీలు అమలు చేయడంలో విఫలం చెందింది. కాబట్టి నిలదీస్తారు అని ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా ఈ అరెస్ట్ చేయడం చాలా సిగ్గుచేటు. ఈరోజు ఈ యొక్క నల్గొండ 2.5 సంవత్సరాలు ఎలాంటి అభివృద్ధి జరగలేదు. కేవలం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న అమృత్ స్కీమ్ కింద ఈరోజు నల్గొండ పట్టణంలో సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ అభివృద్ధి చెందుతుంది. దాంతోపాటు ఈరోజు నేషనల్ హైవేస్ కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తుంది. కానీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అభివృద్ధి లేదు. ఈరోజు రేవంత్ రెడ్డి నల్గొండ పర్యటన రావడం సిగ్గుచేటు. మీరు ఏ విధంగా అభివృద్ధి చేశారో ఇక్కడ నల్గొండ ప్రజలకు తెలియాలని మేము డిమాండ్ చేస్తూ, ఈరోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకి 6 గ్యారెంటీలు ఇచ్చిందో అవి అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు నల్లగొండకు భారీ బహిరంగ సభ పేరుతో వస్తున్న రేవంత్ రెడ్డి గారికి మాది ఒక్కటే మాట, మీరు నల్లగొండకు చేసిన అభివృద్ధిని నల్లగొండ ప్రజలకు వివరించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీకు. ఎందుకంటే 420 హామీలను మీరు ఇచ్చి
ప్రజలకు మోసం చేసి దొంగ హామీల నుంచి ఊసర వెళ్ళేలాగా రంగులు మారుస్తూ ఈరోజు ప్రజలను మోసం చేసిరు, రైతులకు మోసం చేసిరు, నిరుద్యోగులకు మోసం చేసిరు, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లేదు, కొత్త పాఠశాలలు లేవు. ఈరోజు ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, మీరు చేసిన అభివృద్ధి పనులు మీరు మంచిగా న్యాయంగా చేస్తే ఈరోజు మీరు అడ్డుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈరోజు మీరు అభివృద్ధి చేయలేదు కాబట్టి ప్రతిపక్షాలు అడ్డుకుంటాయని మీరు ప్రతిపక్షాలను తెల్లారేసరికి తీసుకొచ్చి చెరసాలలో వేయించి పైశాచిక ఆనందం పొందుతున్నారు. కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో మీ గద్దె దింపుతామని మేము సవాల్ చేస్తున్నాం. ఈరోజు నల్గొండ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉన్న కారణంగా వివిధ పార్టీ నాయకులను, ప్రజా సంఘ నాయకుల్ని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం 6 గ్యారెంటీలు 100 రోజుల్లో మేము పూర్తిగా ఇస్తామని చెప్పేసి గద్దె ఎక్కడం జరిగింది. కానీ 6 హామీలు కూడా ఎక్కడ చేయలేదు. కాబట్టి ప్రతి జిల్లాలో కూడా ఎక్కడ పోయినా కూడా అడ్డుకుంటారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మీరు ఇచ్చిన హామీ నెరవేరాలని, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీ 250 గజాలు మీరు వెంటనే ఆ కమిటీ ద్వారా తొందరగా దాన్ని విధి విధానాలు చేయాలని, ఆ విధంగా చేసిన తర్వాత అన్ని జిల్లాల పర్యటన చేస్తే బాగుంటుందని ఈ విధంగా తెలంగాణ ఉద్యమకారునిగా నేను కోరుకుంటున్నాను. అలాగే టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ పార్టీ నాయకులను, ప్రజా సంఘాల నాయకులను టూ టౌన్ పోలీసులు ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బండ శ్రీశైలం, కేవీపీఎస్ నాయకులు పాలడుగు నాగార్జున, సిఐటియు జిల్లా కార్యదర్శి లక్ష్మీనారాయణ, బీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాస్ రెడ్డి, సిరిగిరి సురేష్ రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు మాలి శరణ్యారెడ్డి, బీజేపీ కార్పొరేటర్ దాసరి సాయి, బీజేపీ ఓబీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాలకూరి రవిగౌడ్, బీజేపీ నాయకురాలు తారా, నాయకుడు డివైఎఫ్ఐ నాయకుడు మల్లం మహేష్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్రమ అరెస్టులు, నిర్బంధాలు వెంటనే నిలిపివేయాలని, అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లగొండ జిల్లా పర్యటన సందర్భంగా సిపిఎం పార్టీ శ్రేణులందరినీ జిల్లా వ్యాప్తంగా అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధిస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. సిపిఎం పార్టీ శ్రేణులు ఎక్కడ కూడా ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ని అడ్డుకోవాలని లేదా ఎగనెస్ట్గా పిలుపునిచ్చింది ఏమీ లేదు. కానీ ప్రజాపాలనలో ఈరోజు ప్రజాస్వామ్యయుతంగా ప్రజా సమస్యల్ని విన్నవించుకునే అవకాశం ఉంది. మేము ఎస్పీ గారిని, డిఎస్పీ గారిని మెమోరాండం ఇస్తామని చెప్పేసి, మాకు టైం ఇప్పించమని చెప్పేసి వారిని కోరినాం. కానీ తెల్లవారుజామున 5 గంటలకే ఈరోజు ఇండ్లలోకి వచ్చి అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి నిర్బంధించి అరెస్టులు చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ రోజు గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇదే జరిగితే ఆ రోజు ఇదే ముఖ్యమంత్రి చెప్పాడు, మీరు ప్రజాపాలన కాదు, ప్రజాస్వామ్యం లేదు, కూని చేయబడుతుందని చెప్పినటువంటి ముఖ్యమంత్రే ఈరోజు ఆయన అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన పేరుతో మళ్ళీ అరెస్టులు చేయించడం, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా మాట్లాడడం ఈరోజు ఇదంతా కూడా ఒక నిదర్శనం. అందుకనే దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఇటువంటివి ఎందుకు అడుగుతున్నాం? ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఒక లేఖ ఇవ్వాలని చెప్పేసి అనుకున్నాం. రైతు భరోసా ఏమైందని చెప్పేసి అడుగుతున్నాం. అంతేకాదు ఫీజు రియంబర్స్మెంట్ ఏమైంది, విద్యార్థులకు ఇస్తున్న ఫీజు రియంబర్స్మెంట్ ఏమైందని చెప్పేసి అడుగుతున్నాం. మీరు చెప్పిన వాగ్దానాలు అమలుకు పూనుకోకపోవడం వల్లే తిరుగుబాట్లు వస్తున్నాయి. అందుకనే ప్రశ్నిస్తున్నాం. అరెస్టులు చేసి ఎంతో కాలం ఈ ఉద్యమాలని ఆపలేరు. బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మేము ఖండిస్తూ ఉన్నాం. 5 గంటలకు పోలీసు వాళ్ళు వచ్చి గేట్లు కొట్టారు. మేమేం దోపిడి దొంగలమా, మేమేమన్నాను. ఆయన వస్తే మాకేంది, సీఎం రాపోతే మాకేంది, ఆయన ఎవడుగా అంతన్నాడు. అట్లాంటిది నాకు ఆరోగ్యం బాగలేకపోయినా కానీ తీసుకొచ్చి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మేము ఆయన నిలదీయాలనుకోవట్లేదు. ఎందుకంటే ఏం చేయడానికి ప్రజలకు అర్థమైంది. 2500 ఎక్కడ, తులం బంగారం ఎక్కడ, రైతులకు జరిగే నష్టం ఎక్కడ, 4000 ఎక్కడ అని ఆ సీఎం అనే ఆయన ఏం చేయడు. కాబట్టి మాకు మైండ్లో కూడా లేదు. ఎందుకంటే వేస్ట్ అట్లాంటి మనిషిని అనుకోవటం కూడా. కానీ మమ్మల్ని నిర్బంధించి తీసుకొచ్చి టూ టౌన్లో పెట్టడం సిగ్గుచేటు. ఇదేనా ప్రజాస్వామ్యం అని రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాం. నువ్వు వస్తే మాకేంది, రాకపోతే మాకేందయ్యా. ఆరోగ్యాలు బాగలేక కాళ్ళ నొప్పులతో మేము ఉంటే 5 గంటల కాడ వచ్చి గేట్లు కొట్టి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టడం న్యాయమని మేము అడుగుతా ఉన్నాం. నిర్బంధాలతోటి, అరెస్టులతోటి ఈ రాజ్యాన్ని నడుపుతా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, ఆయనే సాక్షాత్ హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రజాపాలన పేరు చెప్పుకొని ప్రజలను అరెస్ట్ చేసే విధంగా, తర్వాత నిర్బంధాలతోటి ఈ రాజ్యాన్ని నడుపుతా ఉన్నాడు. నిర్బంధాలు ఎన్ని చేసినప్పటికీ కూడా ప్రజా ఉద్యమాలు చేసేటువంటి ఒక తెలంగాణ రాష్ట్రంలో మాకు ఎంతో ఉన్నది. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి మేము ఈ యొక్క నిర్బంధాలకు, ఈ అరెస్టులకు జనికేది లేదు. ఏదేమైనప్పటికీ కూడా ఏదైతే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా రేవంత్ రెడ్డి గారు వైఫల్యం చెందాడు. ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా హోంమంత్రిగా ఫెయిల్ అయినటువంటి వ్యక్తి ఈ యొక్క ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రిగా ఫెయిల్ అయినటువంటి వ్యక్తి ఈ ముఖ్యమంత్రి, టోటల్గా ముఖ్యమంత్రిగానే ఫెయిల్ అయినటువంటి వ్యక్తి యొక్క రేవంత్ రెడ్డి. ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి ఏ మాత్రం కూడా హక్కు లేదు. డివైఎఫ్ఐగా
అక్రమ అరెస్టులని ఖండించడం జరుగుతుంది. ఈరోజు నల్గొండ పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి గారికి మీరు ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చిర్రో ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయాలని డివైఎఫ్ఐ కోరితే ఈరోజు అక్రమ అరెస్టు చేయడాన్ని డివైఎఫ్ఐగా ఖండించడం జరుగుతుంది. మీరు ఇచ్చిన హామీ ప్రకారం అందరికీ ఉద్యోగాలు ఇస్తాం, అదేవిధంగా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటివరకు కూడా 2.5 సంవత్సరాలైనా కూడా ఎక్కడ కూడా నిరుద్యోగ భృతి లేదు, అదేవిధంగా ఉద్యోగాల కల్పన లేదు. అదేవిధంగా 19,000 పోలీసు ఉద్యోగాలని వెంటనే భర్తీ చేయాలని చెప్పి డివైఎఫ్ఐగా పోరాటాలు చేస్తుంటే మీరు నల్గొండ సభలో దీని మీద మాట్లాడాలని చెప్పి డివైఎఫ్ఐ కోరుతుంటే మమ్మల్ని అక్రమ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. వెంటనే ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం ప్రజల కోసమే ఉంది, మేము ప్రజాపాలన చాలా బ్రహ్మాండంగా చేస్తున్నాం అన్న తర్వాత ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు చేయకపోవడం వలన ఇలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ప్రజలు ప్రశ్నించాలనే తత్వం వచ్చింది తప్ప ఇంకోటి కాదు. ఇలా నల్గొండ జిల్లాకు ముఖ్యమంత్రి గారు వస్తే నల్గొండ జిల్లాకు రోడ్ల కోసమేనా? అసలు డెవలప్మెంట్ ఏంది? విద్యార్థులకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ ఏంటి? అట్లాగే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి దళిత బంధుకు సంబంధించిన 1200 మంది డబ్బులు వచ్చినా కూడా ఎందుకు విడుదల చేయడం లేదు? అదే రకంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి సమగ్రమైనటువంటి దానికోసం ఎన్నడైనా మీరు చర్చించారా? నల్గొండ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం మీరు సమీక్షించి దానికి అవసరమైన నిధులు కేటాయించి డెవలప్ చేయడానికి మీరు ఏమైనా ప్రయత్నం చేశారా? ఏం లేదు. మీరు అరెస్టులు చేస్తే ఈ ఉద్యమాలు ఆగేది లేదు, ఇంకా ఎత్తున ఉద్యమాలు వస్తాయి. ఈ ప్రభుత్వాన్ని నిలేస్తారు ప్రజలు. చాలా పెద్ద ఎత్తున ప్రజల్లో ఉన్నటువంటి యొక్క ఏదైతే సమస్యల తీవ్రత ఉన్నదో అది మీకు తగులేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ఈ జిల్లా మంత్రి గారు కేవలం రోడ్ల కోసం మీద రోడ్లు చేస్తున్నాం కాదు, సమగ్ర అభివృద్ధి కోసం నల్గొండ జిల్లా కోసం మీకు ప్రణాళిక లేదు. మీకు కనీసం ఏ రకంగా ఈ జిల్లాను పరిపాలించాలి, రాష్ట్రాన్ని ముందు తీసుకుపోవాలంటే ఆలోచన కూడా లేదు. అందుకని దాన్ని ఫస్ట్ సక్రమంగా మీరు ముందుకు తీసుకుపెట్టిన ప్రయత్నం చేయండి. అరెస్టుల వల్ల పోయేది ఏం లేదు. పోలీస్ స్టేషన్లో ఉంటాం, జైల్లోనే ఉంటాం, ఎక్కడైనా ఉంటాం. కానీ మీ పాలన ప్రజలు తిరుగుబాటు చేసేట రోజు త్వరలో వస్తుందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రశ్నించే వాళ్ళని ముందస్తుగా అరెస్టు చేస్తున్నటువంటి అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే అభివృద్ధి మాటున అవినీతికి పాల్పడుతున్నటువంటి యొక్క నల్గొండ జిల్లాకు సంబంధించిన మంత్రిని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. బైపాస్ రోడ్లో మీరు చేసినటువంటి అవినీతిపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టడానికి మీ యొక్క కార్యకర్తల్ని మీ చేతిలో ఉన్న ప్రభుత్వాన్ని ఉసిగొల్పిరు. మీరు గత 2.5 దశాబ్దాల నుండి నల్గొండ నియోజకవర్గంలో మీరు చేసినటువంటి అభివృద్ధి ఏంటో ప్రజలకు వివరించాలి. ఒక కార్పొరేటర్, ఒక డివిజన్ స్థాయి కార్పొరేటర్ చేసేంత అభివృద్ధి కూడా ఈ నియోజకవర్గంలో మీరు ఎక్కడ చేయలేదు. 2.5 దశాబ్దాలలో యువతకు ఎలాంటి మీరు ఉపాధి కల్పించలేదు. మీ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఈ 2.5 సంవత్సరంలో ఇచ్చినటువంటి హామీలను ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. కానీ మా నాయకులను అరెస్టు చేసినా కూడా మిమ్మల్ని అడ్డుకోవడానికి అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా మిమ్మల్ని అడ్డుకుంటారని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా నల్గొండ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సైతం సీఎం నల్గొండ పర్యటన సందర్భంగా వివిధ ప్రతిపక్ష పార్టీల నాయకులను, ప్రజా సంఘాల నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో బకరం శ్రీనివాస్ మాదిగ, ఐతగోని జనార్దన్ గౌడ్, బకరం వెంకన్న, దేప వెంకట్రెడ్డి, పెద్దగోని వెంకన్న యాదవ్, బీపంగి చంటి, మేకల అనిల్ కుమార్ యాదవ్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని, అరెస్టు నిర్బంధాలను ఉపసంహరించుకోకపోతే రాబోయే రోజుల్లో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు ఎండగొడతామని హెచ్చరించారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నల్గొండ సభకు వస్తున్న సందర్భంగా ఈరోజు తెల్లవారుజామునే 5 గంటలకు దొంగల్లాగా మమ్మల్ని పోలీసులు ఎత్తుకొచ్చి అక్రమ అరెస్ట్ చేయడం జరిగింది. ప్రజల సమస్యలపై మాట్లాడితే నిర్బంధాలు, అరెస్టులు. ప్రజాస్వామ్యంలో మాట్లాడకూడదా? ప్రజా సమస్యలపై పోరాడితే గొంతు నొక్కటం, లేదంటే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో వేయటం. ఇదే జరుగుతుంది. గత ప్రభుత్వాలు ఇదే చేశాయి, ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వాలు కూడా ఇదే చేస్తూ ఉన్నాయి. అయితే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మేము పిలుపునిస్తే ఏదైనా మేము వెనకాడం. అరెస్టులు కొత్త ఏం కాదు, నిర్బంధాలు కొత్త ఏం కాదు, జైలు జీవితాలు కొత్త ఏం కాదు. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. తెల్లవారుజామున దొంగలాగా ఎత్తుకొచ్చినటువంటి ప్రజా సంఘాల నాయకులను అరెస్టు చేయడం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నల్గొండ జిల్లా పర్యటన సందర్భంగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజా సంఘాల నాయకులని అక్రమంగా అరెస్టులను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చి బాజాప్తుగా మీటింగ్ పెట్టుకుంటే ప్రజలు హర్షిస్తారు. కానీ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, ఏ ఒక్క సమస్యను పట్టించుకోకుండా ఈరోజు విద్యార్థులను పట్టించుకోవడం లేదు, రైతులను పట్టించుకోవడం లేదు, నిరుద్యోగులను పట్టించుకోవడం లేదు. మీరు ఇచ్చినటువంటి మీ హామీలని అమలు కావడం లేదని చెప్పి ప్రజా సంఘాలుగా, విద్యార్థి సంఘాలుగా మేము పోరాటం చేస్తూ నిలదీస్తుంటే మీరు జీర్ణించుకోలేక ఈరోజు అక్రమంగా తెల్లవారుజామున దొంగలను అరెస్ట్ చేసినట్టుగా అరెస్ట్ చేపించి ఈరోజు పోలీసుల స్టేషన్లో పెట్టడం చాలా దుర్మార్గం.
మీకు నిజంగా ప్రజల పట్ల ఏమాత్రం ప్రేమ ఉన్నా మీరు చేస్తున్నది కరెక్ట్ అనిపిస్తే ఎవరిని అక్రమ అరెస్టులు లేకుండా ప్రివెంట్ అరెస్టులు లేకుండా మీటింగులు పెట్టుకొని మీ యొక్క సభలు జరుపుకోవాలి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు 6 గ్యారెంటీలు కానీ 420 హామీలు కానీ అమలు చేయకపోవడం కాక ఈరోజు నల్గొండకు రెండోసారి ముఖ్యమంత్రి రావడం జరిగింది. ఈ ఇచ్చిన హామీలు నెరవేర్చినందుకు ఇక్కడ నల్గొండ నియోజకవర్గ ప్రజలే కానివ్వండి, వివిధ సంఘాలే కానివ్వండి, అందరూ కూడా ఎక్కడైతే సీఎం సభను అడ్డుకుంటామని చెప్పి ఒక ప్రెస్ ద్వారానే మేము పిలుపునియడంతోనే ఈరోజు తెల్లారగట్ల 12 గంటల నుంచి అందరినీ కూడా ఎక్కడి వారిని అక్కడ అక్రమ అరెస్టు చేసి ఈ పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మినిస్టరే కానివ్వండి, మేము చెప్తున్నాం, మీరు నల్గొండకు అభివృద్ధి చేసితే ఈ అక్రమ అరెస్టులు ఎందుకు అని చెప్పి మేము ఈ సభాముఖంగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఖచ్చితంగా ఈ అక్రమ అరెస్టులు మీరు ఇమీడియట్లీ కూడా ఎత్తివేసి మీరు ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి 420 హామీలే కానీ ఈ 6 గ్యారెంటీలే కానీ అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ఏమిడికి వస్తారు? నల్గొండకు ఏం అభివృద్ధి చేసి వస్తారు? జిల్లా మంత్రి అభివృద్ధి చేసిండా? మా వెంకటరెడ్డి సాబ్ ఏం అభివృద్ధి చేసినావు? టీఆర్ఎస్ వాళ్ళు చేసిన గురిబెన్ చేసానికి వస్తున్నావు అంతే తప్పితే మీరు చేసింది శూన్యం. సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు ఏం చేసిరో ఫస్ట్ స్కాలర్షిప్స్ రియంబర్స్ విడుదల చేసి నల్గొండ అడుగుపెట్టు బిడ్డ. నిన్ను అడ్డుకోవడం కాదు, మేము చెప్పుల దండతో మీకు స్వాగతం పలుకుతూ ఉన్నాము. రండి, చెప్పుల దండతో మీకు స్వాగతం పలికి మా విద్యార్థుల భవిష్యత్తును సగదిద్దుకోవడం తప్పితే నువ్వు ఎలాంటి అభివృద్ధి చేయలే. నీ వల్ల కాదు. గతంలో కేసీఆర్ మమ్మల్ని అరెస్టులు చేస్తే గోరిగట్టిన కేసీఆర్కు, ఇప్పుడు నీకు గోరి కడతాం బిడ్డ. రేవంత్ రెడ్డికి చెప్తున్నా, నీకు గోరిగడ్డం దగ్గరే ఉంది. వచ్చేది ఎస్సీ ఎస్టీ బీసీ రాజ్యం అని చెప్పి నీకు సవాల్ ఇస్తూ ఉన్నా.